హలో ఆల్, ఈరోజు నేను క్యాప్సికమ్ కర్రీ చేశాను. ఇది చాలా ఈజీ అండ్ ఎమియెస్ట్ కర్రీ. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని దానిలోనే పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోపు మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు తీసుకొని కచ్చాబచ్చాగా పౌడర్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కుక్ అయిన తర్వాత తొక్కవలసిన వెల్లుల్లి రెబ్బలు తీసుకొని క్రష్ చేసి వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్మెల్ చాలా బాగుండిద్ది ఇవి వేయగానే. అది మంచిగా కలిపిన తర్వాత దానిలోని ధనియాల పొడి, కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ కూడా దీనిలో వేసుకొని 1 నిమిషం పాటు కలిపి దానిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.